ను షేక్ చేసిన క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. 10 నెలల కనిష్టానికి పడిపోయాయి స్టాక్ మార్కెట్లో. 12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. 2300 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. 3% నష్టపోయింది నిఫ్టీ సూచి. తీవ్ర నష్టాల్లో అన్ని రంగాల షేర్లు ఉన్నాయి. మరోవైపు ఆయిల్ షాక్ తో రూపాయి మారకం ధమాలైంది. మరింత దిగజారింది రూపాయి మారకం విలువ. $1 విలువ 92.30గా దిగిపోయింది. ఏకంగా 48 పైసలు పడిపోయింది రూపాయి. రూపాయి మారకం బలహీనతతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై భారం పెరగనుంది. రూపాయి పతనాన్ని తట్టుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. ఎక్స్చేంజ్ మార్కెట్లో డాలర్లను ఆర్బీఐ విక్రయించే అవకాశం ఉంది.